రూరల్ గడ్డ కోటంరెడ్డి అడ్డా. రూరల్లో ప్రతి ఊరికి తెలుసు నాయకుడెవరో, రూరల్లో ప్రతి వాడకు తెలుసు సేవకుడెవరో, రూరల్లో ప్రతి గడపకు తెలుసు ఇంటి బిడ్డ ఎవరో. అతడే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రూరల్ ప్రజల అభిమానం, ఆప్యాయతలకు నిలువెత్తు రూపం. శ్రీధర్ అంటే సింగిల్ పర్సన్ కాదు, రూరల్ ప్రజలకు అండగా నిలిచే ఒక సైన్యం. ఏడాదిలోనే అభివృద్ధి, ఏడాదిలోనే సంక్షేమం, ఇలాంటి మాటలు చెప్పడం, కట్టుకథలు అల్లడం ఆదాలకు వెన్నతో పెట్టిన విద్య. లేనిది ఉన్నట్టుగా, చేయనిది చేసినట్టుగా కనికట్టు చేయడం ఆదాలకే సాధ్యం. అందుకే జనం కూడా ఆదాల గారడీని తిప్పికొడుతున్నారు. ఉదయం వైసీపీలో చేరడం, సాయంత్రానికి కోటంరెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుని ఆదాల గూబ గుయ్యమనేలా రీసౌండ్ ఇస్తున్నారు. ఆదాలలాగా కోటంరెడ్డి కట్టుకథలు చెప్పేవాడు కాదు, కనికట్టు చేసేవాడు అంతకంటే కాదు. జనం నాడి తెలిసిన నాయకుడు, ప్రజల మనసెరిగిన సేవకుడు. అందుకే రూరల్ ప్రజలు కోటంరెడ్డిని ఇంటి బిడ్డగా ఆశీర్వదిస్తారు. ఏ గడప తొక్కినా పెద్ద కొడుకు వచ్చాడని పొంగిపోతారు. కోటంరెడ్డి వచ్చాడని తెలిస్తే ఊరు వాడ ఏకమై వస్తారు, వెన్నంటే ఉంటారు, ఎంతవరకైనా నడుస్తారు. కోటంరెడ్డి జోలికి వస్తే కదం తొక్కుతారు. ఈ ఎన్నికల్లో కోటంరెడ్డి ప్రత్యర్థికి దిమ్మ తిరిగి బొమ్మ చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు రూరల్ జనం. మే 13న జరిగే ఎన్నికల్లో తొలి ఓటు సైకిల్ గుర్తుపై వేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అఖండ మెజారిటీ అందించేందుకు రెడీగా ఉన్నారు ప్రజానీకం.